మమ్మీ వండి చూడు, సూపర్ ఉంది. హాయ్ హాయ్ బేటా, ఇగో నూనె పోస్తున్నా. ఇది సండే స్పెషల్ బేటా. సండే ఉన్నందుకు మేము మేకరక్తం తెచ్చుకున్నాము, కడిగినాము మంచిగా, ఫ్రెష్గా కడిగేసినాము. కడిగి ఉల్లిగడ్డలు, పచ్చికాయలు, కారము పట్టుకొని దీంట్లో కలిపినాం. చేసిన తర్వాత చపాతీకో పూరికో తినాలి, బాగుంటుంది. వేరే దానికి అన్నంకి కానీ దానికి తింటే బాగుండదు. ఓకే బాయ్. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా, ఇప్పుడు కరివేపాకు వేసిన, కొంచెం పసుపు వేస్తా, కొంచెం మంచిగా దూరగా కలమాకు మంచిగా ఫ్రై అయినాక రక్తం వేసుకోవాలి, మేక రక్తం. వేసేస్తున్నా. తొందరగానే అవుతుంది, ఫాస్ట్గా. ఉప్పు తక్కువ అవుతుందని చూస్తున్నా, కొంచెము లైట్గా సాల్ట్ వేస్తున్నా. కారం వేసుకున్నాం కాబట్టి కారం పొడి ఏమి వేయగా అదే మస్తు అవుతుంది. వేయొద్దు కూడా కారం పొడి, పచ్చికాయల కారమే వేయాలి. ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత మొత్తం అయినాక మళ్ళీ చూపిస్తా.
సన్న సిమ్ములో పెట్టుకోవాలి మంట. ఈ సండే వస్తే టిఫిన్లు అవి ఇవి మస్తు వాసనలు పడతాయి. ఏదో ఒక పని ఉంటుంది సండే వస్తే. ఇక తోముతూనే ఉండాలి సండే వస్తే. ఊర్లలోనే బెస్ట్ సండే వస్తే. ఒకటే పని, ఏ వారం ఉన్నా ఒకటే పని. ఇలా చేయాలి, అది చేయాలి. నేనే చెప్పండి. బోండెడ్ అయిందండి. అలా కొంచెం అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే మాడిపోతుంది. చూద్దామా ఒకటి టేస్ట్. సూపర్ టేస్ట్ మస్తు అయిందబ్బా. ఎట్లయితే అనుకుని భయపడ్డా, మస్తు అయింది. నల్ల చేసిన ఇప్పుడు దానికి పూరి వేసుకుంటున్నా. బాగుంటుంది పూరి వేసుకుంటే. పూరి కానీ చపాతి కానీ వీటికే బాగుంటుంది. అది అన్నంకి అట్లా తినొద్దు, టేస్ట్ ఉండదు, తినాలనిపించదు. అలా కవర్ ఉందా? చూస్తున్నా ఇప్పుడే లేచిన గాయస్. నేనైతే మా మమ్మీ వండించింది, సూపర్ ఉంది. చపాతి నల్ల, నేను పూరి నల్ల. సూపర్ ఉంది గాయస్. మస్తు టేస్ట్. నచ్చుకున్నాం. బాయ్ బాయ్. మా ఛానల్లో కొత్త వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.